to my YouTube channel, Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, రీక్రియేషన్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, ఫ్యాషన్ కంటెంట్ ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఉండబోతున్నాయి కూడా. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దీస్ ఆర్ ద కంటెంట్స్ దట్ ఇంక్లూడ్ ఇన్ అవర్ ఛానల్. మీకు కనుక యూస్ఫుల్ అవుతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ కన్సిడర్ ఇట్. అండ్ ఎస్ గైస్, ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అని అంటే నా ఫేవరెట్ పర్సన్, నా ఫేవరెట్ యాక్ట్రెస్ సమాంత లుక్ని రీక్రియేట్ చేయబోతున్నా అనమాట. అది కూడా నార్మల్ లుక్ కాదు, వెడ్డింగ్ లుక్. రీసెంట్గా సమాంత వెడ్డింగ్ అయిందని అందరికీ తెలుసు. సో ఆ రెడ్ శారీ చూడగానే నా మైండ్లోకి వచ్చింది, ఐ వాంటెడ్ టు రీక్రియేట్ ఇట్ అని నేను ఫస్టే అనుకున్నాను అనమాట. సో కొంచెం డీలే కాకుండా ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి ఈరోజైతే శారీ షాపింగ్కి ఇంకా లేస్ షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. నేను శారీ సపరేట్గా బనారస్ ఏదైనా కొనాలి అని అనుకుంటే అది ప్యూర్ బనారస్ శారీ విత్ లేస్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా కాస్ట్ పడుతుంది. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఎ థ్రిఫ్ట్ స్టోర్. నేను వెళ్ళగానే శారీ దొరకాలి అని ఇక్కడ నుంచే నేను ప్రే చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ రిక్రియేషన్ అయితే చేయాలని ఉంది. సో శారీ మొత్తం రెడ్ కలర్ విత్ బనారస్ శారీ వచ్చింది అండ్ బార్డర్కి మొత్తం లేస్ వచ్చింది కాబట్టి ఈరోజు మనము శారీ పర్చేస్ చేద్దాము. అట్లాగే లేస్ షాప్కి వెళ్ళి దాన్ని కూడా సెట్ చేసేసుకుందాం అనమాట. ఫస్ట్ ఈ రెండు నాకు పర్ఫెక్ట్గా దొరకాలి అని అనుకుంటున్నాను. థ్రిఫ్ట్ స్టోర్స్ ఏంటి అని అంటే చిన్న డ్యామేజెస్ వచ్చిన శారీస్ ఉంటాయి. ప్యూర్ పట్టు, బనారసి, వెంకటగిరి శారీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ ఒక చిన్న స్టోర్లో పెట్టి బడ్జెట్లో అంటే 800, 900, 1000, 1500 అలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ శారీస్ని 8,000-9,000 ఉన్న శారీస్ ఇలా తక్కువ బడ్జెట్లో సేల్ చేస్తారనమాట. సో నేను ఇది వన్ టైం యూస్కే కాబట్టి థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాను. ప్యూర్ బనారసీ దొరుకుతుంది మనకి, ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. బట్ ఏదైనా చిన్న డ్యామేజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈరోజు నేను చార్మినార్ దగ్గర ఒక శారీ థ్రిఫ్ట్ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ డీటెయిల్స్ ఎంత పడింది అండ్ మనకి శారీ దొరుకుతుందా లేదా, ఫస్ట్ అదే ఎగ్జాక్ట్లీ కలర్ అన్నీ కూడా చూసిద్దాం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏదైనా అవుట్ఫిట్ని రీక్రియేట్ చేస్తున్నామంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం కూడా మనమే చేయాలి, రెడీమేడ్ దొరకదు కాబట్టి. సో ఫస్ట్ అయితే శారీ సెలెక్షన్ అనమాట. ఇక్కడ నేను థ్రిఫ్ట్ స్టోర్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసాను. వీళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను వీళ్ళ కాంటాక్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు లొకేషన్ పంపించిన తర్వాత నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో పిక్చర్ చూపించి దీనికి రిలేటెడ్ ఉన్న శారీస్ మాత్రమే చూపించండి అని చెప్పాను. వై? బికాస్ వేరే శారీస్ చూసినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. నాకు ఈ శారీ బాగా నచ్చింది, బార్డర్ కూడా చాలా బాగుంది, బట్ ప్యాటర్న్ మాత్రం డిఫరెంట్ అనిపిస్తుంది. సో అన్నీ తీపిస్తున్నాను అనమాట. నాకు పర్సనల్లీ వీళ్ళ దగ్గర బనారస్ అండ్ కంచి పట్టు శారీస్ చాలా బాగా నచ్చాయన్నమాట. నేను శామ్ వెడ్డింగ్ లుక్ రీక్రియేషన్ కోసం వెళ్ళాను కాబట్టి అవి మాత్రమే చూస్తున్నాను. వేరేవి చూసినప్పుడు నేను టెంప్ట్ అయిపోయి అవి కొంటానని చెప్పి అవి కూడా చూడట్లేదు అనమాట. ఈ శారీ కొంచెం అటు ఇటుగా కొంచెం సెట్ అయ్యేలాగా అనిపిస్తుంది, బట్ బార్డర్ గ్రీన్ వచ్చింది, నేను నో చెప్పేశాను అనమాట. నాకు ఈ శారీ చాలా బాగా అనిపించింది, క్లాసీగా ఉంది. వెడ్డింగ్స్కి లేకపోతే ఏమైనా వింటేజ్ లుక్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటి శారీస్ సూపర్గా సెట్ అవుతాయి. నాకైతే మస్తు అనిపించింది. నేను ఇంకా అన్నీ చూస్తున్నాను. ఫైనల్లీ ఇంకా దొరకదేమో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి శారీ కోసం, లేదంటే బనారస్ సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని బార్డర్ సపరేట్గా పెట్టాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతుంది హెవీగా అని ఆలోచించుకుంటూ ఉన్న టైంలో ఈ శారీ తీసుకొచ్చారు. నాకు ఇది ఓకే అనిపించింది, బట్ కలర్ మాత్రం టోటలీ డిఫరెంట్ ఉంది అనమాట. నేను ఎన్ని రెడ్ శారీస్ చూశాను అంటే లిటరల్లీ బార్డర్ కలిస్తే లైక్ బూటీస్ మ్యాచ్ అవ్వట్లేదు, బూటీస్ మ్యాచ్ అయితే బార్డర్ కలవట్లేదు, కలర్ కాంట్రాస్ట్ అయిపోతుంది టోటల్గా అండ్ అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. బట్ ఇక్కడ వేరే శారీస్ కూడా నేను చూస్తున్నాను. లిటరలీ వీళ్ళ దగ్గర వింటేజ్ కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. నేను ఇంతగానం చూస్తుంటే కింద గోడానికి వెళ్ళి ఈ శారీ తీసుకొచ్చారనమాట. నాకు ఫస్ట్ ఈ శారీ ఎందుకు దొరకలేదురా అని అనిపించింది. సేమ్ టు సేమ్ డిట్టో శారీ దొరికింది.
పళ్ళు సేమ్ ఉంది అండ్ బూటీస్ సేమ్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా సేమ్ ఉంది. సో రీక్రియేషన్కి ఫస్ట్ ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే డన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లేస్ అనమాట. లేస్ కూడా నేను ఇక్కడ వీళ్ళకి క్లియర్ కట్గా చూపిస్తున్నాను. లైక్ నాకు ఇట్లాంటి టైప్ ఆఫ్ లేసే కావాలి, మగ్గం లేస్ అని చెప్పేసి నేను ఇక్కడ చాలా చూస్తున్నాను. బికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్లో ఉంది శారీ శామ్ది అండ్ ఇక్కడ నేను తీసుకుంది కూడా. సో దానికి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్కి మిక్స్ గోధుమ కలర్ అంటాం కదా, మనకి అట్లాంటి కలర్ లేస్ అయితేనే సెట్ అవుతుంది. ప్యూర్ సిల్వర్ అయితే కాంట్రాస్ట్ అయిపోతుంది, ప్యూర్ గోల్డ్ అయితే మరీ టూ మచ్ ట్రెడిషనల్ అయిపోతుంది. సో నేను ఇక్కడ వెతికి ఫైనల్లీ లేస్ అయితే తీసుకున్నాను. సో సెకండ్ స్టెప్ ఈజ్ ఆల్సో డన్. శారీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాను. రా సిల్క్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ అండ్ హై నెక్కి నాకైతే 1 మీటర్ సరిపోతుంది. ఇవన్నీ తీసుకొని నేను వీక్షా బై ఎస్ఏ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడే నాకు మగ్గం వర్క్ వేశారు అండ్ శారీకి లేస్ కూడా అటాచ్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నా రీసెంట్గా మగ్గం వర్క్స్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఇక్కడే చేపించాను. నేను స్క్రీన్ పైన వాళ్ళ పేజ్ ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్ వన్స్. శామ్ వెడ్డింగ్ లుక్లో హైలైట్ పార్ట్ అంటే రింగ్స్ అండ్ ఆల్సో బ్యాంగిల్స్. ఎందుకు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక పెయిర్ ఆఫ్ సెట్ లాగా చేశారనమాట. నేను ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ కూడా సిరి రెంటల్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఓవరాల్ శారీ లుక్ అంతా కూడా నాకు రాయల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏంటి అని నాకు చాలా టెన్షన్ ఉంటుండే, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే రా స్టూడియోకి వెళ్ళి ఇక్కడ సో టెంపుల్ సెట్ ఉంటుంది కాబట్టి ఈ అవుట్ఫిట్ పైనకి అదే సెట్ అవుతుంది కాబట్టి ఆ సెట్లో ఫోటోషూట్ చేయించుకున్నాను. ఫైనల్లీ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. లక్కీలీ నాకు చాలా సిమిలర్గా ఉన్న శారీయే దొరికిందనమాట. చాలా బాగా అనిపించింది. పళ్ళు పాటు కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్కి అయితే నేను మగ్గం వర్క్ చేయించాను వీక్షా బై ఎస్ఏ వాళ్ళ దగ్గర. యాజ్ యూజువల్లీ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. హెయిర్ స్టైల్ ఇలా కొప్పు వేసుకున్నాను. డిఫరెంట్ ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. చోకర్ ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. సమాంత వెడ్డింగ్ లుక్ని మ్యాక్సిమం రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశాను, డిట్టో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ సమంత ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్. అండ్ బాయ్ లవ్లీస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా.